ప్రొద్దున్నే లేచి ఇల్లు వాకిలు తుడిచేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. దేవుని సామాగ్రి కూడా శుభ్రం చేసుకున్నాను. దేవుళ్ళ ఫోటోలును విగ్రహాలు అన్నీ బాగా కడిగేసుకొని క్లాత్తోని బాగా తుడిచేసుకున్నాను. ఇప్పుడు గంధము, పసుపు, బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. ఇది కార్తీక పౌర్ణమికి ముందు రోజే దేవుళ్ళని శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే పండగ రోజు హడావిడి అవుతుందని చెప్పేసి ఒకరోజు ముందే అన్నీ కడిగేసుకున్నాను. ఇప్పుడు సెల్ఫ్లో ఒక న్యూస్ పేపర్ని పరుచుకుని దానిపైన ఒక క్లాత్ పరుచుకున్నాను. ఇప్పుడు దేవుడి ఫొటోస్, విగ్రహాలు అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పువ్వులు అవన్నీ పెట్టేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. దీపము, ధూపము, నైవేద్యము అన్నీ పెట్టేసుకున్నాను. ఈ విధంగా కార్తీక పౌర్ణమికి ముందు రోజు నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. తులసి దగ్గర కూడా దీపాన్ని వెలిగించాను. కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని తులసి దగ్గర మార్నింగే దీపం వెలిగించేశాను. ఈవినింగ్ తులసి పూజ కోసం ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఉసిరికాయల్ని పైన కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వత్తి పెట్టినప్పుడు సరిగ్గా నిలబడుతుంది దానిపైన. ఇలా పిండితోని కూడా ఒకటి పెద్ద దీపాన్ని చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని చిన్నవి కూడా చేసుకున్నాను. ఎందుకంటే పెద్ద దాంట్లో 365 వత్తులు వెలిగించడానికి చేసుకున్నాను. ఈవినింగ్ ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకొని తులసి కోట ముందు శంకు చక్రాన్ని వేసుకున్నాను. దానిపైన పసుపు కుంకుమతోనైతే అలంకరించుకున్నాను. కొన్ని పువ్వుల్ని తీసుకొని ఇలా తులసి కోట చుట్టూ డెకరేషన్ అయితే చేసుకున్నాను. తులసి కోటను ఈ విధంగా పూలతోని అలంకరించుకున్నాను. ఇప్పుడు ఉసిరి కొమ్మను తులసి కోటలో నాటాను. ఈ ఉసిరి కొమ్మకైతే ఈ పూలను అయితే అలంకరించాను. ఇప్పుడు గౌరమ్మని చేసుకోవడానికి కొంచెం పసుపు తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ గౌరమ్మని రెడీ చేసుకున్నాను. దీనికి కుంకుమను పెట్టేసుకున్నాను. మనం ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పిండి దీపాల్లోకి వత్తులను అయితే వేసేసుకోవాలి. ఈ వత్తుల్ని నేను ఆయిల్లో 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. మనం ఇలా రెడీ చేసుకున్న వాటిని పిండి దీపాలను, ఉసిరి దీపాలను ఈ విధంగా తులసి ముందైతే డెకరేషన్గా పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఈ 365 వత్తుల దీపాన్ని కూడా పెట్టేసుకున్నాను. రెడీ చేసుకున్న గౌరమ్మని తులసి కోటలో పెట్టేసుకొని ఆ గౌరమ్మకి వస్త్రాన్ని అయితే వేసుకున్నాను. అదేవిధంగా పువ్వులతో అలంకరించుకున్నాను. తులసికి కూడా వస్త్రాన్ని వేసుకున్నాను. ఈ విధంగా పసుపు కుంకుమ అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో పిండి దీపాలను, ఉసిరి దీపాలు అన్నీ వెలిగించేసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు తులసి కోట దగ్గర చుట్టూ పెట్టుకున్న పిండి దీపాలను, ఉసిరి దీపాలను అన్నీ వెలిగించేసుకున్నాను. అదేవిధంగా 365 వత్తుల దీపాన్ని కూడా వెలిగించేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాన్ని అయితే పెట్టేశాను. ఇలా తులసి అమ్మవారికి వాయనాన్ని ఇచ్చుకున్నాను. ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని వాయనాలు ఇస్తారు. కానీ ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి నేను ఎవరికి వాయనాలు ఇవ్వలేదు. ఇలా ధూపాన్ని అయితే వెలిగించేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయకి వాటర్ పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని కొబ్బరికాయనైతే కొట్టేసుకున్నాను. ఈ విధంగా నైవేద్యాన్ని పెట్టేశాను. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు తులసి పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకు తెలిసిన విధంగానైతే ఈ పూజను చేసుకున్నాను. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.